హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యూట్ హన్షు వ్లాగ్స్. ఈరోజు అయితే మేము ఏడుపాయలు వెళ్తున్నామండి. అమ్మ, నాన్న, నేను, మా హస్బెండ్ అండ్ హన్షు వాళ్ళ తమ్ముడు వెళ్తున్నాము. హన్షు చూడండి వాళ్ళ తాత ముందు కూర్చొని డ్రైవ్ చేస్తుంది. చిన్నోడేమో అమ్మ దగ్గర కూర్చున్నాడు. కారు ఉంటే అసలు వాళ్ళు వెనక్కి రారు, ముందునే కూర్చుంటారు. అండ్ రోడ్ మీద చూసారా వడ్లు బాగా ఎండబోసారు. చాలా దూరం ఇలానే ఉంది. ఇది మేము వచ్చేసి ఈవినింగ్ బయలుదేరామన్నమాట ఏడుపాయలు. సో 4 o'clock అలా బయలుదేరి వెళ్తున్నాము. మా దగ్గర నుంచి ఏడుపాయలు వెళ్ళడానికి ఒక 1 hour జర్నీ అంతే. సో కార్లో చూడండి ఆగమాగం చేస్తున్నాడు మా చిన్నోడు. ఆ లైట్ని వేయాలని చెప్పి అటు ఇటు తిరగడము. పిల్లలు కార్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఒక్కసారి మేము ఏడుపాయలు బైక్ మీద కూడా వెళ్ళాము. బట్ అప్పుడు వ్లాగ్ నేను అప్లోడ్ చేస్తే అప్లోడ్ అవ్వలేదు. అండ్ ఇదిగోండి అమ్మ దగ్గరే ఇద్దరు కూర్చున్నారు. వెనక్కి మాత్రం అస్సలు రారంట. అది రోడ్ మీద వెళ్తున్నామని చూపిస్తున్నాడు. మేము వీడియోస్ పెట్టడం కొంచెం లేట్ అవుతుంది, ఏమనుకోవద్దు. అండ్ మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ముందు షార్ట్ వీడియోస్ కూడా తీస్తుంటాము. అండ్ ఇదిగోండి ఆట చూడండి ఎలా ఆడుతున్నాడో. ఎంతమంది ఏడుపాయలు దుర్గమ్మ టెంపుల్ చూసారో నాకు ఈ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా. ఇక్కడ ఏడుపాయలు దుర్గమ్మ చాలా పవర్ఫుల్ అంట. నేను ఇది సెకండ్ టైం వెళ్ళడము. అండ్ మా అమ్మ కోరిక ఏడుపాయలు వెళ్ళాలని మా చిన్నప్పటి నుంచి అనుకుందన్నమాట. బట్ ఎప్పుడూ కుదరలేదు. ఫైనలీ ఈరోజు మా అమ్మ ఏడుపాయలు చూస్తుంది. అండ్ ఆమె ఎంత ఎగ్జైట్ అయితే ఏంటి అనేది చూడాలి. అండ్ ఇక ఫైనల్లీ మేమైతే టెంపుల్కి వచ్చేసాము. ఇది వచ్చేసి టెంపుల్ అండి. వాటర్ వస్తే ఇక్కడ దాకా మునిగిపోతుందంట టెంపుల్. వాటర్ ఫ్లో మాత్రం బాగా ఉంది. అండ్ రైనీ సీజన్లో అసలు టెంపుల్ని మనం చూడలేము. బట్ ఎప్పుడైతే వాటర్ వస్తాయో అప్పుడే మళ్ళీ క్లియర్ అయిపోతుందంట, కానీ సత్యము. అండ్ ఇదిగోండి వాటర్ ఫ్లో బాగా ఉంది. అండ్ ఇక్కడ వాటర్లో కాలు పెట్టినా కూడా జారిపోతున్నాము, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈవినింగ్ వెళ్ళాం కాబట్టి టెంపుల్లో అన్ని దీపాలు పెడుతున్నారు. అలాగే ఆకాశ దీపం కూడా చూసాము ఇక్కడ కూడా. అండ్ దీపాలు పెట్టుకుంటున్నారు. కోతులు అయితే ఫుల్ ఉన్నాయి అన్నమాట. ఒక 500 అబోవ్ ఉంటాయి కోతులు, అంతగానం కోతులు ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇదిగోండి మేము టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. బట్ నేను లోపల ఏ వీడియో తీయొద్దు, ఎలవ్ లేదు మొబైల్ అని చెప్పారు. కొంతమంది తీస్తున్నారు, బట్ నేనైతే తీయలేదు. ఇదిగోండి టెంపుల్ వచ్చేసి ఇలా ఉంది. దీపాలు మొత్తం పెట్టున్నారు. అండ్ ఇక్కడ ఇది కుంట అంట. ఇక్కడ ఈ కుంటలో వాటర్ తాగితే పిల్లలు పుడతారు అని చెప్పారు, నేను విన్నాను. అండ్ వాటర్ ఫ్లో ఇలా ఉంది. అండ్ ఈరోజు హన్షు గేమ్స్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. చూడండి హన్షుకి అందరూ కంగ్రాట్స్ చెప్పండి, హన్షుని బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్యూట్ హన్షు వ్లాగ్స్.